నిత్యమ్మ, కార్తీక పౌర్ణమి రోజున మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టి దీపాలు పెడితే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. త్వరలో మంచి భర్త రావాలని దేవుడికి దండం పెట్టుకుని దీపాలు పెట్టమ్మా. వచ్చే కార్తీక పౌర్ణమి కల్లా నీ పక్కన నీ భర్తతో చూడాలమ్మా నిన్ను. ఎవరో ఎందుకు, రామే నిత్యమ్మకు భర్తగా వస్తే బావుంటుంది. అమ్మా నిత్యమ్మ, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించమ్మా? అదేనమ్మా, రామ్ మనసులో ఏముందో తెలుసుకున్నావా? నేను అడక్కముందే రామ్ చెప్పాడు. ఆహా, చెప్పాడా? ఏం చెప్పాడు? నీ మీద తనకి ప్రేమ ఉందని చెప్పాడా? అసలు జీవితంలో పెళ్ళే చేసుకోనని చెప్పాడు. అదేంటమ్మా, పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? తన అభిప్రాయం తను చెప్పాడమ్మా, అదైన నిర్ణయం. మగపిల్లలు అలాగే చెప్తారమ్మా, కానీ ఆడపిల్ల తలుచుకుంటే కాదు అన్న మగాళ్ళను కూడా కట్టుకోవచ్చు. నీ గురించి కాదమ్మా, మామూలుగా జరిగేదాని గురించి చెప్తున్నాను. అలాంటి మగవాళ్ళ మనసులో ఆడపిల్లే ప్రేమ పుట్టించాలి. ఏ ఆడపిల్లకైనా అంత మంచి భర్త రావడం కన్నా కావాల్సింది ఏముందమ్మా? దుర్గమ్మ, ఏంటి మావయ్య ఇది? నువ్వు ఉండమ్మా. నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇది ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలీదా? తనేం తప్పు మాట్లాడింది మావయ్య? పెద్దావిడ కూతురు లాంటి నాతో తన అభిప్రాయం చెప్పింది. అభిప్రాయం చెప్పడానికి కూడా ఓ పద్ధతి ఉంటుందమ్మా. 4 అదుపులో లేకపోతే సంపుతా. అమ్మ మంచి మాటే చెప్పింది మావయ్య. ఒప్పుకుంటామా లేదా అనేది మన ఇష్టం. మంచి చెడ్డ మనకి ఎవడు చెప్పబడలే. కోళ్ళ పిల్ల మనకు తెలీదా ఏందే? అయినా నీకు ఎట్లాంటి సంబంధం తీసుకురావాలో మాకు తెలుసు కదా. నీకు ఆ పోలీసు వాడు వద్దు, ఆ పోలీసు వాసన మనకు పడదు. అలా అనొద్దు బాబు, రామ్ చాలా మంచివాడు. ఏయ్! తప్పు చేస్తుండవు పెనిమిటి. ఈమె గారు ఏం మాట్లాడుతుందో తెలుసా? ఏం మాట్లాడినా సరే నీకంటే పెద్దావిడ, పెద్దోళ్ల మీద మాట తోలడమే తప్పు. అట్టాంటిది నువ్వు చేయి చేసుకుంటున్నావు, అది చాలా పెద్ద తప్పు. అయినా అమ్మేం తప్పు మాట్లాడలేదు అత్తయ్య. చేయి చేసుకుంటే అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? నువ్వు ఉండు కోడలి పిల్ల, నేను మాట్లాడుతుండా కదా. పెనిమిటి, దుర్గమ్మకి క్షమాపణలు చెప్పు. ఏ ఇంద్రాణి, ఏం మాట్లాడుతూ ఉండవు? ఈ గజపతి నాయుడు క్షమాపణ చెప్పడం ఏందే? మళ్ళీ తప్పు చేస్తుండవు పెనిమిటి. మన కోడల పిల్లకు అమ్మలాంటిది, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోకపోతే మన కోడల పిల్ల ఇలా కళకళ్ళాడుతూ మన మధ్య కనపడేదా? పెద్దవాణ్ణి బాధ పెట్టినందుకు క్షమాపణలు చెప్పు. చెప్పు. వద్దులే బాబు, మీరు కొట్టినందుకు నేనేం బాధపడ్డం లేదు. మీ అభిప్రాయానికి నేను అడ్డుపడను. రామ్ భర్తగా తోడుంటే నిత్యమ్మ బాగుంటుందేమని చెప్పాను. తప్పు మాట్లాడితే క్షమించండి. చూసావా మావయ్య, నువ్వు కొడితే పెద్ద మనిషిగా తను క్షమాపణ అడుగుతుంది. మీరు చేసిన తప్పుకి క్షమాపణ అడగటం సంస్కారం. క్షమాపణ అడగండి మావయ్య. కొట్టినందుకు కాదు, నా కోడల పిల్ల చెప్పమన్నది కాబట్టి చెప్తా అండా. క్షమించు.